ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికినటువంటి మాటలలో మొదటి మాటను మీకు వివరించాలని ప్రభు పేరిట ఆశపడుచున్నాను. శిలువలో ప్రభు 7 మాటలు పలికి ఉన్నారు. ఈరోజు మొదటి మాటను ధ్యానం చేద్దాము. మరి ఇక లూకా సువార్త 23వ అధ్యాయము 24వ వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని వాక్యం ఉంది. ప్రియమైన వాళ్ళరా, మరి ఇక యేసుక్రీస్తు ప్రభుని అప్పటికే చాలా అవమానించారు, ముళ్ళ కిరీటం ధరింపజేశారు, అదేవిధంగా 39 కొరడ దెబ్బలు కొట్టారు, శిలువలు మోయించారు, తర్వాత కాళ్లకు చేతులకు మేకులు దిగువగొట్టారు, శరీరం అంతా దున్నబడినట్లుగా అయిపోయినది, చిత్రహింసలు చేస్తున్నారు మాటలతోనూ చేతలతోనూ. అయితే మరి ఇక ప్రభు అక్కడ ఒక ప్రార్థన చేశాడు తండ్రి తోటి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరి ఎరుగరు గనుక వీరిని క్షమించుమని ప్రార్థన చేశాడు. ఈ క్షమాపణ అనేది ఈ లోకమంతా బ్రతికి ఉన్నామంటే, ఈ లోకంలో ప్రతి ఒక్క ప్రజలు ఈరోజు క్షేమంగా ఉంటున్నామంటే అది కేవలం దేవుడిచ్చినటువంటి క్షేమం, అంటే క్షమాపణ. దేవుడిచ్చిన క్షమాపణను బట్టి ఈ లోకము బ్రతికి ఉన్నది. దేవుడు ఇంత పెద్ద క్షమాపణ ఎట్లా ఇస్తున్నారంటే అది దేవుని యొక్క ప్రేమని బట్టి. క్షమాపణ లేని చోట ఉగ్రత ఉంటుంది, ఉగ్రత ఉంటే నాశనం అవుతుంది. ఈరోజు ప్రతి మనిషి ఎన్నో పాపములు చేస్తున్నారు. హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, ముఖ్యంగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నారు. ఈ విధంగా ప్రజలు ఎన్నో తప్పుడు మార్గంలో నడుస్తున్నారు. అయితే దేవుడు వీరేం చేయుచున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని కేవలం దేవుని యొక్క క్షమాపణను బట్టే మనము ఈరోజు బ్రతికి ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఆ ప్రజలకి తెలియదు యేసుక్రీస్తు ప్రభు ఎవరు, ఆయన ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకు వచ్చాడు అనేది తెలియదు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడని తిమోతి పత్రిక మరి 1:15 ఉన్నది. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలో వచ్చిన వాక్యం ఉంది. అయితే ప్రియమైన వాళ్ళరా, ఆయన మన పాపములను రక్షించడానికి, పాపముల నుండి విడిపించడానికి, నశిస్తున్న మన జీవితాన్ని బాగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇదంతా ప్రజలకు తెలియదు. కావున క్షమాపణ దేవుడు క్షమించమని కోరుకుంటున్నాడు తండ్రిని. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని ఎంతో క్షమించాడు మనం చేసిన పాపంలే. మనము కూడా మన పట్ల ఎవరైతే పాపం చేస్తున్నారో వారిని కూడా క్షమించాలని ప్రభు కోరుకుంటున్నాడు. క్షమాపణ లేని చోట ఉగ్రత ఉంటుంది, ఉగ్రత ఉన్న దగ్గర యుద్ధం జరుగుతుంది, హింసలు, రక్తపాతము జరుగుతుంది. క్షమాపణ అనేది మరిక మారు మనసుని ఇస్తుంది క్షమిస్తే. అయితే ఈ క్షమాపణ గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. రెండో రాజుల గ్రంథంలో 6వ అధ్యాయం 21వ వచనం 22వ వచనంలో కూడా కొంతమంది సిరియా దేశానికి సంబంధించినటువంటి
శత్రువులు ఎలీషాని పట్టుకోవడానికి వచ్చారు. వారు డైరెక్ట్గా ఎలీషా దగ్గరికి వచ్చి ఎలీషాని గుర్తుపట్టలేకపోయారు. ఆ విధంగా వారి కన్నులు మూయబడినది. ప్రభు కృపను బట్టి వారు డైరెక్ట్గా అంతఃపురంలో రావడం జరిగినది. రాజు అంటాడు, ఈ శత్రువులని చంపేద్దామా అని ఎలీషాతో చెప్పినప్పుడు ఎలీషా అంటాడు, ఈ శత్రువులను మనం చంపవచ్చు, చంపే అవకాశం మనకున్నది, కానీ చంపకండి, వీరిని చక్కగా భోజనం చేసి పంపించండి అని చెప్పడం జరిగింది. ప్రియమైన వాళ్ళరా, అయితే ఆ తర్వాత వారు వెళ్ళిపోయిన తర్వాత మరొకసారి సిరియా దేశానికి సంబంధించిన వారు ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం చేయడానికి రాలేదు. వాళ్ళు రియలైజ్ అయ్యారు, ఎందుకంటే వారి చేతికి మేము దొరికినాము, మమ్మల్ని క్షమించి వదిలిపెట్టారు, ఇంకొకసారి ఆ దేశంలో యుద్ధం పోకూడదని సిరియా దేశానికి సంబంధించిన వారు రియలైజ్ అయ్యి వారు అలాగే ఉండిపోయారు. ప్రియమైన వాళ్ళరా, నీ పట్ల ఎవరైతే తప్పు చేస్తున్నారో నీ వారిని శిక్షించే అవకాశం వచ్చినా కూడా వారు పశ్చాత్తాపం చెందితే క్షమించమని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు నీ పాపములను నా పాపములు ఎన్నోసార్లు క్షమించాడు. మనము క్షమించకపోతే మన పాపములు కూడా దేవుడు క్షమించడు. కావున క్షమాపణ అనేది, క్షమాపణలో ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. క్షమించలేని జీవితము శాపానికి గురవుతుంది. నువ్వు ఏ పాపం చేయకున్నానో నువ్వు ఇతరులను క్షమించకపోతే, అవసరమైనప్పుడు క్షమించకపోతే అది కూడా నీకు పాపమే. ప్రియమైన వాళ్ళరా, మొదటి సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయము 10వ వచనంలో దావీదుకు సౌలును చంపే అవకాశం వచ్చింది. సౌలు ఎన్నో రోజుల నుండి దావీదును తరుముతున్నాడు. దావీదు సౌలుకు భయపడి అరణ్యంలో వాసం చేస్తున్నాడు. ఒక సందర్భం వచ్చింది, తరుముతున్న సౌలు ఆ శత్రువే దావీదు చేతికి దొరికాడు. అయినా దావీదు సౌలును చంపలేదు. ప్రియమైన వాళ్ళరా, దావీదు క్షమించాడు సౌలును. కావున దేవుడు దావీదును ఆశీర్వదించాడు. ఇతరులను హాని చేసే అవకాశం నీకు కలిగినప్పుడు నీ శత్రువులకి నువ్వు ఆ సమయంలో నువ్వు క్షమించినట్లయితే దేవుడు నిన్ను అత్యధికంగా దీవిస్తాడు. దావీదును దేవుడు ఆశీర్వదించి ఒక గొప్ప మహారాజుగా చేశాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలన చేశాడు. క్షమాపణ గుణము ఎవరిలో ఉంటుందో వారు దేవునిచే క్షమించబడతారు, మరొకటి దేవునిచే దీవించబడతారు, దేవునిచే రక్షించబడతారు. నీ శత్రువును నువ్వు ప్రేమించమని ప్రకటన చేసిన వారు ముఖ్యమైన వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. క్షమాపణ. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో స్టీఫెన్ గారు ఆయన రాళ్లతో కొడుతుంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి తండ్రి వీడిని క్షమించమని కోరుకోవడం జరిగింది. ఈ విధంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో క్షమాపణకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. మీతో సూటికి చెప్పే విషయం ఏంటంటే, నీ శత్రువు నీ చేతికి దొరికినప్పుడు వారు పశ్చాత్తాపం చెందినట్లయితే నువ్వు తప్పకుండా క్షమిస్తే దేవుడు నిన్ను క్షమించి నిన్ను రక్షిస్తాడు. ఈ మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించును గాక.